తెలంగాణలో గులాబీ నేతలు వరుసగా కారు దిగుతూ అధినేత కేసీఆర్కు షాక్ ఇస్తున్నారు. ఇక తాజాగా ఈ లిస్టులో చేరేందుకు రెడీగా ఉన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అదును చూసి గులాబీ పార్టీకి గట్టి దెబ్బే కొట్టినట్టుగా సమాచారం. ఏకంగా పార్టీ అధినేతపైనే పంచులు వేసి అక్కసు తీర్చుకున్నారు గుత్తా. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో గుత్తా కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యే గుత్తా కేసీఆర్ను టార్గెట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. మరి గుత్తా పాత పార్టీ గూటికి చేరే ముహూర్తం ఎప్పుడు? బీఆర్ఎస్ పార్టీ తీరుపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆ పార్టీ లీడర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. భవిష్యత్తులో గుత్తా సైతం పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన గులాబీ బాస్ కేసీఆర్ పనితీరుపై విమర్శలు చేశారా అని చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చాలామంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో గుత్తా చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. పార్టీలో 6 నెలల ముందు నుంచే కేసీఆర్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పారు గుత్తా. అందుకే నాయకులంతా పార్టీని వీడుతున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోటరీ వల్లే బీఆర్ఎస్కు ఈ పరిస్థితి వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ నాయకత్వంపై విశ్వాసం లేకని నాయకులు పార్టీని వీడుతున్నారని చెప్పారు. ఉద్యమకారుల పేరుతో అధికారంలోకి వచ్చి చాలామంది కోటీశ్వరులు అయ్యారని, అహంకారమే బీఆర్ఎస్ పార్టీని ఓడించిందన్నారు. ఎవరిని నిలబెట్టినా గెలుస్తామనే అహంకారం వల్లే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిందని విశ్లేషించారు. బీఆర్ఎస్ పార్టీలో సమన్వయ లోపం ఉందని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా పార్టీకి ఇప్పటికీ సరైన నిర్మాణం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ గుత్తా వ్యాఖ్యలు సరికొత్త చర్చకు తెరలేపాయి. బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారుల పేరుతో చాలామంది కోటీశ్వరులయ్యారంటూ గుత్తా ఆరోపించారు. నల్గొండ జిల్లాలో కొందరు లిల్లీ పుట్లను తయారు చేశారని విమర్శించారు. పల్లీ బఠానీలు అమ్ముకునే నేతలు కోట్లకు పడగలెత్తారంటూ కీలక ఆరోపణలు చేశారు. త్వరలో వారి బండారం మొత్తం బయట పెడతానని గుత్తా వెల్లడించారు. తనను విమర్శించే బీఆర్ఎస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో భారీ అంచనాలున్నాయని, ఖజానా ఖాళీగా ఉండడం వల్ల సర్కారుకు కనీసం ఏడాదైనా సమయం ఇవ్వాలంటూ గుత్తా చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్లో అంతర్గత సమస్యలు, నేతల సహాయ నిరాకరణతో తన కుమారుడు అమిత్ పోటీ నుంచి వెనక్కి తగ్గాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కీలక నేతలుగా భావించే వారే అహంకారంగా వ్యవహరించడంతో పార్టీ పూర్తిగా ప్రజలకు దూరమైందని చెప్పారు. ఎమ్మెల్సీల అనర్హత అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఇమడలేకపోతున్నారనే టాక్ ఉంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో ఆయనకు రాజకీయ విభేదాలుండడం వల్లే ఆయన కుమారుడికి ఎంపీ టికెట్ రాలేదనే చర్చ జరుగుతోంది. అందుకే ఆయన కాంగ్రెస్లోకి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం ఉంది. అయితే తాను పార్టీ మారే ప్రసక్తే లేదని గుత్తా క్లారిటీ ఇచ్చినా ఎప్పుడో ఒకప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వెళ్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆయనకు పార్టీ మారే ఆలోచన లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కేసీఆర్ తీరే కారణమని అర్థమొచ్చే విధంగా ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తులు రాజకీయాలు మాట్లాడకూడదు. కానీ గుత్తా మొదటి నుంచి ఇష్టానుసారంగా రాజకీయాలపై ప్రకటనలు చేస్తున్నారనే విమర్శలు గులాబీ పార్టీలో ఉన్నాయి. అయితే తాజాగా గుత్తా కాంగ్రెస్ నేతలతో టచ్లోకి వెళ్లారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల నుంచి స్పష్టమైన హామీ సైతం రావడంతో ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే నల్గొండలో బీఆర్ఎస్కు భారీ దెబ్బ పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.